హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సమస్యగా తయారైంది. దీనికి అనేక కారణాలున్నాయి. బయట కాలుష్యం ఎక్కువైపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, తలస్నానానికి వాడే షాంపూలు జుట్టుని పాడు చేయడం, ఇలా అన్ని కారణాలే. వీటి వలన పొడవాటి జుట్టు కూడా పొట్టిదైపోతుంది. దీన్ని ఎలా అరికట్టాలో తెలియక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ఎటువంటి మార్పు ఉండడం లేదు. ఎన్ని మందులు వాడినా కూడా పెద్ద తేడా ఏం కనబడడం లేదు. కారణం ఎవ్వరూ కూడా దీనికి సరైన పరిష్కారం చూపకపోవడమే. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక చిట్కా చెప్పబోతున్నాను. ఈ చిట్కా వాడి మీ జుట్టుని పొడవుగా, మృదువుగా, ఒత్తుగా చేసుకోవచ్చు. అయితే అసలు ఆ చిట్కా ఏంటో, ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మరి వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోలోకి వెళ్ళి ఆ చిట్కా ఏంటో చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం తల దువ్వుకునేటప్పుడు బాత్రూంలో షాంపూ కానీ కండిషనర్ కానీ తలకు పెడుతున్నప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఇది అందరిలానే నాకు జరిగేది. కానీ ఇప్పుడు నాకు ఆ సమస్య లేదు. నేను దీనికోసం ఒక రెసిపీని తయారు చేశాను. ఆ రెసిపీ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దీని ద్వారా నా జుట్టు రాలడాన్ని పూర్తిగా అరికట్టాను. దీనికోసం నేను తయారు చేసిన చిట్కా ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ చిట్కా వాడడం వలన నాకు జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోయింది. అంతేకాదు, జుట్టు పెరుగుదల కూడా బాగుంది. మంచి ఒత్తిగా కూడా పెరుగుతుంది. ఇప్పుడు షాంపూ వాడినా, కండిషనర్ వాడినా జుట్టు అయితే ఊడడం లేదు. జుట్టు రాలిపోతూ నెమ్మదిగా మొత్తం ఊడిపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఒకప్పుడు నా జుట్టు సిల్కీగా చక్కగా ఉండేది. రాను రాను మొత్తం ఊడిపోవడం మొదలైంది. దీనికోసం మీరు ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం శూన్యం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రెసిపీని తప్పకుండా వాడి చూడండి. కొద్ది రోజులకే మీకు తేడా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు అసలు ఆ రెసిపీ ఎలా తయారు చేస్తారో మీకు చెప్తాను. మనందరి ఇళ్లలో ఉండే కరివేపాకు ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. కరివేపాకులో ఎన్నో సుగుణాలున్నాయి. ఇది మీ జుట్టుని కుదుళ్ల నుంచి కాపాడుతుంది, మంచి మెరుపు తెస్తుంది. అంతేకాదు, జుట్టు రాలే సమస్యను ఇట్టే అరికడుతుంది. కరివేపాకు మన అందరి ఇళ్లలోనూ దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే, ముందుగా మీరు ఈ కరివేపాకును తీసుకుని మిక్సీ పట్టి ఆ పొడిని తీసుకోండి. బయట మనకు కరివేపాకు పొడి కూడా అమ్ముతారు. వీలైతే ఏదైనా కొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కొబ్బరి నూనెను తీసుకోవాలి. ముందుగా కొబ్బరి నూనెను చిన్న గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అలా అది మరిగిన తర్వాత ఆ కరివేపాకు పొడిని దానిలో వేసి కొంచెం వేడి చేయండి. కరివేపాకు మన జుట్టులో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఉంటే వెంటనే దాన్ని తొలగిస్తుంది. అలా కొబ్బరి నూనెలో కరివేపాకు పొడిని కలిపి కొంచెం సేపు వేడి చేసి పక్కన పెట్టేయండి. మీరు కావాలంటే ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వాడొచ్చు. ఇలా మరిగిన తర్వాత దాన్ని చల్లారబెట్టండి. ఆ తర్వాత ఒక ఫిల్టర్ ద్వారా దేనిలోనైనా ఈ నూనెను వేరు చేసి దాన్ని ఒక డబ్బాలో వేసి ఉంచుకోండి. అంతే, మనం అనుకున్న రెసిపీ రెడీ అయిపోయింది. ఈ నూనెను మీరు రోజు స్నానం చేసే ముందు తలకు పెట్టుకుని స్నానం చేయండి. కొన్ని రోజులకు జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది. అంతేకాదు, జుట్టు బలంగా కూడా తయారవుతుంది. కుదుళ్ల నుంచి ఇన్ఫెక్షన్ మొత్తం ఇది తీసేస్తుంది. ఈ నూనెను స్నానానికి ముందు మీ జుట్టు మీద మసాజ్ చేయండి. పూర్తిగా ఈ నూనెను మీ జుట్టు కుదుళ్లలోకి వెళ్లేలా మసాజ్ చేయండి. ఆ తర్వాత స్నానం చేసేయండి. ఇలా కొన్ని రోజులు చేయండి. తేడా ఏంటన్నది మీకే తెలిసిపోతుంది. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది. కరివేపాకులో ఎన్నో సుగుణాలున్నాయి. ఇది మీ జుట్టుని చాలా బాగా కాపాడుతుంది. ప్రపంచంలో ఇదే అత్యుత్తమ నివారణ మార్గం. మీరు ఏ మందులు లేక షాంపూలు వాడాల్సిన అవసరమే లేదు. ఇదే కాదు, మీలో చాలామంది జుట్టు తెల్లబడుతుంది అని బాధపడుతూ కూడా ఉంటారు. వారికి కూడా ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు నూనె మీ కుదుళ్లలోకి వెళ్ళి అందులో నుంచి బలంగా తయారు చేస్తుంది. అయితే మీలో చాలామందికి రోజు షాంపూ చేసే అలవాటు ఉంటుంది కదా. అలాంటి వారికి నేను మరో చిట్కా చెప్తాను. అదేంటంటే, రోజు షాంపూతో కరివేపాకు పొడిని కలిపి వాడితే ఆ తర్వాత మీరు తేడా ఇట్టే గమనిస్తారు. అవును ఫ్రెండ్స్, అయితే ఇది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఒక మగ్గులో ఎంతైతే మీ జుట్టుకు షాంపూ వాడతారో అంతా తీసుకోండి. ఇప్పుడు దానిలో కరివేపాకు పొడిని కలపండి. నెమ్మదిగా దాన్ని మిక్స్ చేయండి. ఆ పొడి షాంపూలో పూర్తిగా కలిసిపోయి ఇప్పుడు మీ ముందు ఒక సొల్యూషన్ ఏర్పడుతుంది. దీన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. దీని ద్వారా మీ జుట్టు మరింత మృదువుగా, మరింత దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఇట్టే అరికడుతుంది.
కరివేపాకులో జుట్టు రాలడం నిరోధించే గుణాలున్నాయని శాస్త్రీయంగా రుజువైంది. కాబట్టి ఇది వాడడం వలన ఎటువంటి ఇబ్బంది రాదు. మీరు నేను చెప్పినట్టుగా ఈ సొల్యూషన్ని తయారు చేసుకుని రోజు తలకు మసాజ్ చేయండి, లేదా షాంపూతో కలిపి రోజు చేయండి. మీరు కొన్ని రోజుల్లోనే మీ జుట్టులో తేడా గమనిస్తారు. చాలామందికి జుట్టు రాలిపోవడంతో పాటు జుట్టు విరిగినట్టుగా అనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం రోజు షాంపూతో తలస్నానం చేయడమే. ఆ షాంపూలో ఉండే కెమికల్స్ మీ జుట్టుని నాశనం చేస్తాయి. కాబట్టి చాలామందికి ఈ సమస్య ఉంటుంది. వారందరికీ కూడా నా మనవి ఒక్కటే, మీరే ఒక్కసారి ఈ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకుని రోజు మీ జుట్టుకి మసాజ్ చేయండి, లేదా షాంపూ లేదా కండిషనర్తో అప్లై చేయండి. మీ జుట్టు విరిగిపోయే సమస్య మటుమాయమైపోతుంది. అసలు మీరే నమ్మరు, అంతలా మీ జుట్టు నిగనగలాడుతూ ఉంటుంది. బయట ఎటు చూసినా కాలుష్యం. దీనివల్లనే ప్రధానంగా అందరి జుట్టు పాడైపోతూ ఉంటుంది. దానికి తోడు ఈ షాంపూలు. ఒకప్పుడు రోజు కుంకుడుకాయలతో తలస్నానం చేసేవారు. అప్పుడు ఎవరికి ఈ జుట్టు రాలే సమస్యలు అంతగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ షాంపూల వల్ల, కాలుష్యం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువైపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగా ఈ చిట్కాను పాటించండి, తేడాను మీరే గమనిస్తారు. ఫ్రెండ్స్, మరి మీకేమైనా సందేహాలుంటే కనుక క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి. మరి మరో చిట్కాతో మరో వీడియోలో కలుసుకుందాం.